జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచనలతో సీఐ దుర్గాప్రసాదరావు ఆధ్వర్యంలో కొడవలూరు మండల కేంద్రంలోని రైల్వే గేట్ దర్గా సంఘంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనాలకు సరైన పత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ వాహనదారులకు సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళలకు శ్రీశక్తి యాప్ గురించి తెలిపారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వెంటనే పోలీస్ డైల్ 112 కానీ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి, ఏఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏటీఎం కార్డు పిన్ నెంబరు, ఏటీఎం కార్డు నెంబరు, ఆధార్ నెంబరు, డీటెయిల్స్ అడుగుతారు. పొరపాటుగా ఓటీపీలు చెప్పారనుకోండి అంతే సంగతి. డ్రైవ్ చేయడం, మైనర్స్ డ్రైవింగ్, అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు. బండి బండి రోడ్డు మీద ఏమేమి సిగ్నల్స్ ఉందా, సైడ్ రోడ్ ఉందా, లేకపోతే కల్వర్ట్ ఉందా, లేకపోతే చట్టా ఉందా, ఏంటి అనేది మనకి రోడ్డు మీద ఉన్న సిగ్నల్స్ ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ ఉండదు లైసెన్స్ లేని వాళ్ళు. మినిమం లైసెన్స్ ఉన్న వాళ్ళకన్నా అయితే టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ నేర్పిస్తాం. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీమతి అజితా వేజెండ్ల గారి ఉత్తర్వుల మేరకు రూరల్ డిఎస్పీ గారు జి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈరోజు కొడవలూరు మండలం కొడవలూరు గ్రామానికి సంబంధించిన దర్గా సంఘంలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం మా సబ్ డివిజన్ సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం కాలనీ అంతా చెక్ చేయడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్స్, సరైన పత్రాలు లేనివి ఒక 15 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, అలాగే ఎటువంటి రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఆర్సీ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాళ్ళ గురించి, అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు మీద, మైనర్స్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఇవ్వడం కూడా ప్రకారం చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి మైనర్స్ కూడా వెహికల్స్ ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. అది కాకుండా శక్తి యాప్ ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఇక్కడున్న ఆడవాళ్ళు కూడా నేర్పించడం జరిగింది. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపదలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఫోన్ చేసినా ఇమీడియట్గా 10 నుంచి 15 నిమిషాల్లోపు పోలీసు రెస్పాండ్ అయ్యి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి అక్కడ వాళ్ళకి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడానికి శక్తి యాప్ ఉపయోగపడుతుంది. శక్తి యాపే కాకుండా 100 కాలు, అలాగే 112 కాలు ఎవరు చేసినా కానీ, యాక్సిడెంట్ జరిగినా, కొట్లాట జరిగినా, ఇంకేదైనా విషయాలు జరిగినా కానీ ఇమీడియట్గా అనుమానాస్పద వ్యక్తులు జరిగినప్పుడు ఇమీడియట్గా 112 కాల్ కానీ 100 కాల్ చేస్తే పోలీస్ 10 నిమిషాల్లోపు రెస్పాండ్ అయ్యి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇదిగాక సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళకి ఈ సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. మీకు లోన్ ఇప్పిస్తాము, జాబ్ ఇప్పిస్తాము, అలాగే మీరు రేటింగ్ ఇస్తే మీకు అమౌంట్ పడతాయి అకౌంట్లో అని చెప్పేసి ఇటువంటి అన్నోన్ కాలర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కాకుండా ఏదైనా బ్యాంకు సంబంధించి డీటెయిల్స్ కానీ, బ్యాంకు ట్రాన్సాక్షన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళాలి తప్పితే వీళ్ళు అన్నోన్ కాలర్స్కి రెస్పాండ్ కావద్దని కూడా తెలియపరచడం జరిగింది. బయట పండుకునే అలవాటు ఉంటుంది మన గ్రామాల్లో. వాళ్ళందరూ కూడా ఇంటికి ప్రాపర్గా లాక్ చేసుకోవడము, ఏదైనా గోల్డ్, క్యాష్ అట్లాంటివి ఉంటే బ్యాంకులో పెట్టుకోవడం చేసుకోవాలి తప్ప బయట పెట్టేసి తాళాలు అక్కడ బయట తగిలించడము, లేకపోతే దిండి కింద పెట్టుకోవడము అట్లాంటివి చేయొద్దు. అప్రమత్తంగా ఉండమని కూడా వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. ఇదిగాక వేసవకాలం కాబట్టి పిల్లలందరూ కూడా సెలవులు ఇచ్చినప్పుడు ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న ఈత కోసం చెరువులు, కుంటలు, కాలువల్లోకి వెళ్ళిపోయి ప్రమాదవశాత్తు మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించి వాళ్ళని జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సింది కూడా తెలియపరచడం. మరీ ముఖ్యంగా మన గ్రామాల్లో ఏదైనా అబండన్గా ఉన్న పడిపోయిన బిల్డింగ్స్, ఊరి చివరున్న బిల్డింగ్స్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసే అవకాశం ఉంది. అలాగే మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి వాటిని ముందుగా గమనించి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఉంటే
వాళ్ళ గురించి సమాచారం ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా మన బదిర్లు పాఠశాలలో కానీ ఆశ్రమాల్లో కానీ చేర్పించడానికి పోలీసు వ్యవస్థ ముందుంటుంది. అఘాయిత్యాలు ఇటువంటి జరగకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి అటువంటి వాళ్ళు ఎవరైనా గ్రామంలో తాగి తిరగడం కానీ ఏదైనా గంజాయి ఇట్లాంటివి ఎవరైనా వాడుతున్నారో అట్లాంటి సమాచారం ఏదున్నా కానీ పోలీస్కి తెలియపరచవలసిందిగా కూడా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్గా సంఘం గ్రామస్తులందరికీ కూడా ఈ అవేర్నెస్ కల్పించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముగిస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.